కొన్నిసార్లు అయి ఉంటాయి. లెట్ us టేక్ ద కేస్ ఆఫ్ చిరంజీవి గారి 150 సినిమా గురించి మనం తీసుకున్నట్లయితే ఆ సినిమాలో చిరంజీవి గారి 150 సినిమా గురించి మీరు కొన్ని కామెంట్స్ చేశారు. అలాగే కుమ్ముడు కుమ్ముడు ఆ సాంగ్ గురించి కూడా మీరు కామెంట్ చేశారు. అవి ఆ కామెంట్స్ మీరు ఏ హోదాలో చేశారు, ఏ ఇదిలో ఒక ప్రేక్షకుడిగా చేయొచ్చు కదా, తప్పేం. పైగా నేను చిరంజీవికి నాకు ఉన్న అనుబంధంతో కానీ, అంటే ఇవాళ చిరంజీవి గారు చాలా పెద్ద మనిషి అయిపోయి ఉండొచ్చు, అది వేరే సంగతి. బట్ మాకు నేను కోతలేడు 3 డేస్లో మాకు ఇద్దరికి ఉన్న అనుబంధం, తర్వాత కొంతకాలం వరకు ఉన్న అనుబంధంతో చిరంజీవి పెద్ద స్టార్ అవుతాడు అని ఆ రోజు నుంచి మొదట ఆయన బిగినింగ్ డేస్లో చెప్పిన ఏకైక వ్యక్తిని ఏమన్నా నిజంగా చెప్పాలంటే, చాలామంది ఉన్నారని నేను ఒప్పుకోను, నేను ఏకైక వ్యక్తిని. ఎందుకంటే ఇవాళ కూడా ఆయన వెనకాల తిరిగే ఆయన్ని బాసు అనేవాళ్ళు చాలామంది ఆ రోజుల్లో నన్ను తిట్టారు. ప్రతివాడు హీరో అయిపోతాడా, ఈయన్ని హీరో పెట్టి సినిమా తీసేస్తావు నువ్వు, ఈడైనా నీకు హీరో అన్న వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని చెంచాగిరి చేస్తున్నారు ఈరోజు కూడా. సో వాళ్ళ గురించి పేర్లు చెప్పుకొని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, అవసరం కూడా కాదు. సో వాళ్ళు వాళ్ళు నిజంగా ఆయన మంచి కోరేవాళ్ళైతే ఇటువంటి పనులు చేయరాళ్ళు. నేను ఆయన ఆత్మీయుడిగా, ఆయన ఇష్టం ఉన్నా లేకపోయినా, ఆయన అభిమానులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నమ్మేది ఏంటంటే, ఇవాళ దంగల్ అనే సినిమా వచ్చిందండి, ఇవాళ హయ్యెస్ట్ గ్రాసర్ ఇండియాలో. దాంట్లో ఆయన ముసలి వేషం వేసాడు అమీర్ ఖాన్ గారు. హీరోయిన్ ఉండదు, టీవీ ఆర్టిస్ట్ని ఎవరినో తీసుకుంటే మనకు ఝాన్సీ లాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఆయన హీరోయిన్ వేసాడు. ఇవాళ చిరంజీవి గారి పక్కన ఝాన్సీని అసలు మనం ఊహించుకోగలమా? సుమన ఊహించుకోగలమా? మనం ఊహించుకోలేము. కానీ అతను ఊహించి నెంబర్ 1 సినిమా ఆఫ్ ఇండియా చేశాడు పిల్లలను పెట్టుకుని. నేననేది ఏంటంటే, చిరంజీవి గారి కెపాసిటీ మామూలుది కాదు. చిరంజీవి గారిని దాసనారాయణ గారు ఏంటి, నేనేంటి, అందరం ఆయన 1 to 10 అనేవాళ్ళం మొదటి నుంచి. బట్ ఏ రోజన్నా మీరు చూడండి చిరంజీవి గారి రికార్డ్ ఎప్పుడు బ్రేక్ చేశాడు. చిరంజీవి ఇప్పుడు బాహుబలి ఎవరు లేకుండా, అంటే ప్రభాస్ చిన్న యాక్టర్ అని కాదు, ప్రభాస్ రాజమౌళిని పెట్టుకుని అది వాళ్ళ 500-600 కోట్లు చేసే సినిమా వెళ్తే 1 to 10 అని చిరంజీవి గారు ఉంటే 600 కోట్లు రాదా ఆయన సరైన సినిమా చేస్తే? అది నా ఉద్దేశం. ఆయన చెయ్యవచ్చు. ప్లస్ ఆయన పొలిటికల్గా ఉంటున్నాడు, సమాజానికి కావాల్సిన మనిషి. ఆయన చెప్తే చాలామందికి అర్థమవుతుంది కాబట్టి ఆయన సమాజానికి పనికొచ్చే సినిమా కమర్షియల్గా చేయాలనేది నా ఉద్దేశం.